వారే జ్ఞానులుగా పిలువబడతారు. జ్ఞాని అయినటువంటి ఏమండి ప్రసంగి చెప్తున్నాడు, ఇదిగో నిజమైన క్రైస్తవుడివైతే, నిజమైన దేవుని బిడ్డవైతే, జ్ఞానుల మాటలలో నడుచుకున్న వ్యక్తివి అయితే, మేకు ఏ విధంగా అయితే గోడకు బిగించబడుతుందో అంత స్థిరమైనటువంటి జ్ఞానం కలిగి మేకు వలె ఉండాలట. మేకును మనం శుద్ధి తీసుకొని కొట్టామనుకో చేతితో బిగుతూ వస్తుందా? వస్తుందండి. దాన్ని బలవంతంగా ఏదైనా పట్టుకర్ర పెట్టో కటింలేరు పెట్టుకొని లాగితే మాత్రమే వస్తుంది. క్రైస్తవుని మాట కూడా ఏమండి అంత బిగగొట్టగలిగినటువంటి స్టాండర్డ్ కలిగినటువంటి మాటలాగా ఉండాలంట. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. అలాంటి శక్తి సామర్థ్యతలు కలిగినటువంటి మాటలాగా ఉండాలా. చేయలేకపోతే మాట ఇవ్వకూడదు. అది చేయగలిగితేనే మాట ఇవ్వాలి.